ప్రపంచ అత్యుత్తమ పర్యాటక నగరాల్లో దుబాయ్ పేరు చాలా ప్రాముఖ్యంగా వినపడుతుంది. ఇక్కడి ప్రజా రవాణా వ్యవస్థలో దుబాయ్ మెట్రోది ప్రథమ స్థానం. ఇది ఆధునికమైనది, సౌకర్యవంతమైనదే కాకుండా సురక్షితమైనది కూడా. అంతర్జాతీయ పర్యాటకుల సౌకర్యం మరియు సురక్షతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్ మెట్రో కొన్ని కఠిన నియమ నిబంధనలను ఏర్పరిచింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దుబాయ్ మానియా. నేను మీ అలెక్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 5 క్రేజీ మెట్రో ఫైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, ఎందుకంటే ఆఖరి ఫైన్ మీరు చూసిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది. దుబాయ్ మెట్రోలో ఆల్కహాల్ క్యారీ చేయడం నేరం. ఈ నేరానికి గాను 500 దీరాంల ఫైన్ విధిస్తారు. ఇది మన ఇండియన్ రూపాయల్లో సుమారు 11,500 రూపాయలు. తినడం, తాగడం దుబాయ్ మెట్రోలో నిషిద్ధం. చివరికి చూయింగం నమలటం కూడా. ఈ నేరానికి గాను దుబాయ్ మెట్రో 100 దీరాంల ఫైన్ వేస్తుంది. ఇది మన రూపాయల్లో 2,300 రూపాయలకి సమానం. దుబాయ్ మెట్రోలో పొగ తాగటం, ఉమ్మి వేయటం మరియు చెత్త వేయటం నేరం. దీనికి గాను 200 దీరాంల ఫైన్ విధిస్తారు. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 4,500 రూపాయలతో సమానం. దుబాయ్ మెట్రోలో వృద్ధులకు కేటాయించిన సీట్లో కూర్చోవడం, లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కడం, సీట్స్ మీద కాళ్ళు పెట్టడం నేరం. దీనికి 100 దీరాంల ఫైన్ వేస్తారు. ఈ 100 దీరాంలు ఇండియన్ కరెన్సీలో 2,300 రూపాయలతో సమానం. మనం దుబాయ్ మెట్రో క్రేజీ ఫైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చివరి క్రేజియస్ట్ ఫైన్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దుబాయ్లో చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళకు కూడా ఈ మెట్రో ఫైన్స్ మీద సరైన అవగాహన లేదు. ఈ చివరి ఫైన్ అయితే అసలు ఇలాంటి ఫైన్ ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియో అనేక మందికి ప్రమోట్ చేస్తుంది. దుబాయ్ మెట్రోలో నిద్రపోవటం నేరం. మెట్రోలోనే కాదు, ప్లాట్ఫామ్ మీద కూడా నిద్రపోవటం నేరం. ఈ నేరానికి మెట్రో 300 దీరాంల ఫైన్ విధిస్తుంది. ఇది మన ఇండియన్ రూపాయల్లో 6,800తో సమానం. ఈ ఫైన్ గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దుబాయ్ మెట్రోలో నిద్రపోవటం ఎందుకు నేరం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి.